ప్రస్తుత ప్రభుత్వంలో నిధులు లేవు కాబట్టి చేయాలనుకున్న అభివృద్ధిని చేయలేకపోయానని ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంగళవారం రెడ్డిగూడెం మండలం అన్నారావుపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై నుండి ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో తాను గడప గడపకు తిరిగి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో నిధులు లేవు కాబట్టి చేయాలనుకున్న అభివృద్ధిని చేయలేకపోయానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రెండోసారి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి ఓట్లను అభ్యర్థిస్తున్నానని, రాబోయేది ఎన్డీఏ కూటమినేనని, ఆ కూటమి ఆధ్వర్యంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామ సోదర సోదరీమణులకు నమస్కారం. ఈరోజు తొలిగా ప్రచార రథం మీద నుంచి మీ గ్రామంలో మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలని, రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి మీ అండదండల కోసం మేము మిమ్మల్ని ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాను. ఈ గ్రామం గతంలో గడప గడపకి తిరిగాను. ఈ గ్రామ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నించాను. కానీ ఈ ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులు లేవు కాబట్టి, చేయాలనుకున్న అభివృద్ధి చేయలేకపోయాను కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఆ కూటమి ఆధ్వర్యంలో మన గ్రామానికి మరింత మంచి చేస్తాను, మేలు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు కోసం చింతలపూడి ఎత్తిపోతల పథకం 90% పూర్తయి 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేవలం 10% పనులు కూడా పూర్తి చేయకుండా ఆపేసే దానికి నిరసనగా బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని, గ్రామాల్లో మౌలిక వస్తువులకి ఎన్నిసార్లు అభ్యర్థించినా నిధులు ఇవ్వలేదు అనే దాంతో నేను పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. మీ ఆశీస్సులు అండదండలతో తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతా ఉంది. మైలవరంలో కూడా మీరు ఆశీస్సు దీవిస్తే తెలుగుదేశం పార్టీ గెలిచి మన మైలవరాన్ని కూడా అభివృద్ధి ప్రదానంలో నిలుపుతానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు అండదండలు కావాలని కోరుకుంటూ